మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జూన్ 15 అధిక మాసం పూర్తయ్యేలోపు పురుషోత్తమ మాసం గొప్పతనం తెలిపే ఈ కథను వింటే చాలు, జన్మల పాపాలన్నీ పోతాయి. ఈ వీడియో మీ కంటపడింది అంటే అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఎన్నో జన్మల పుణ్యముంటే తప్ప చూడరు, ఎంతో అదృష్టముంటే తప్ప ఈ కథలను వినలేరు. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోని ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కమెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. చాలా కాలం క్రితం హైహయ అనే రాజ్యాన్ని చిత్రధన్వుడు అనే అత్యంత ధార్మికుడైన రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో, ఎలాంటి కరువు కాటకాలు లేకుండా ఎంతో ప్రశాంతంగా జీవించేవారు. ఆయనకు హదధన్వుడు అనే ఒక చక్కని కుమారుడు ఉన్నాడు. హదధన్వుడు చిన్నప్పటి నుంచి చాలా చురుకైనవాడు, బుద్ధిమంతుడు. గురువుల దగ్గర సకల విద్యలు ఎంతో శ్రద్ధగా అభ్యసించాడు. అంగాలు, ఉపనిషత్తులతో సహా 4 వేదాలను చిన్న వయసులోనే అవపోసన పట్టాడు. విద్యాభ్యాసం పూర్తయ్యాక గురువుకు తగిన దక్షిణ సమర్పించి ఎంతో వినయంతో తిరిగి తన తండ్రి దగ్గరకు రాజధానికి చేరుకున్నాడు. అప్పటికే చిత్రధన్వుడికి వయసు బాగా మీద పడింది. తన రాజభోగాలను విడిచిపెట్టి శేష జీవితాన్ని దైవ చింతనలో గడపాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అందుకే తన కుమారుడైన అదధన్వుడికి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగించి తాను అడవికి వెళ్లి వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించాడు. తండ్రి అప్పగించిన బాధ్యతను హదధన్వుడు తన భుజాలపై వేసుకొని ఎంతో సమర్థవంతంగా నిర్వహించడం మొదలుపెట్టాడు. ఆయన ధర్మపాలన, ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ చూసి రాజ్యంలోని వారంతా ఆయన్ని తమ సొంత బిడ్డలా ఆదరించారు. అంతా సవ్యంగా సాగుతున్న రోజుల్లో ఒకరోజు రాజు తనకున్న ఈ అపారమైన ఐశ్వర్యం, సిరి సంపదలు, ప్రజల ప్రేమాభిమానాల గురించి ఒంటరిగా కూర్చొని ఆలోచించసాగాడు. నా పూర్వజన్మలో నేనెంతో గొప్ప పుణ్యకర్మలు చేసుకుని ఉంటాను. ఆ పుణ్యం వల్లే కదా ఈరోజు నాకింతటి గొప్ప రాజ్యం, భోగభాగ్యాలు దక్కాయి అని ఆయన మనసులో అనుకున్నాడు. ఇలా ఆలోచిస్తూనే మనసుకు కాస్త ఉల్లాసంగా ఉంటుందని తన సైనికులు, పరివారంతో కలిసి విహారం కోసం, వేట కోసం అడవికి బయలుదేరాడు. అడవిలో కొంతసేపు వేటాడిన తర్వాత రాజు విరిచిన ఒక బాణం తగిలి ఒక జింక గాయపడింది. ఆ గాయపడిన జింక ప్రాణభయంతో దట్టమైన అడవి పొదల్లోకి పారిపోవడం మొదలుపెట్టింది. రాజు దానిని వదలకుండా పట్టుకోవాలని పట్టుదలతో తన గుర్రం మీద వేగంగా తరుముకుంటూ వెళ్ళాడు. అలా ఆ జింకను వెంబడిస్తూ తన సైనికులను కూడా దాటి చాలా దూరం అడవి లోపలికి వెళ్ళిపోయాడు. మండుతున్న ఎండ, సుదీర్ఘమైన ప్రయాణం వల్ల రాజు బాగా అలసిపోయాడు. ఆయనకు తీవ్రమైన ఆకలి, దప్పిక వేయడం మొదలయ్యాయి. గొంతు ఎండిపోతుంటే నీటి కోసం చుట్టుపక్కల వెతకగా కొంత దూరంలో ఎంతో స్వచ్ఛమైన తీయటి నీటితో కళకళలాడుతున్న ఒక అందమైన సరస్సు కనిపించింది. వెంటనే అక్కడికి చేరుకొని తన గుర్రాన్ని దిగాడు. గుర్రాన్ని పక్కనే ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టుకు కట్టేసి సరస్సులోని చల్లటి నీటిని దోసిలితో తాగి తన దాహాన్ని తీర్చుకున్నాడు. తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుందామని ఆ మర్రి చెట్టు కింద చల్లటి నీడలో పడుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆ మర్రి చెట్టు కొమ్మల మీద నుండి ఒక అందమైన చిలుక వాలి స్పష్టమైన మనుషుల భాషలో రాజుని చూసి ఇలా పలకడం మొదలుపెట్టింది. ఓ రాజా, కళ్ళు జిగేల్మనేని ఐశ్వర్యాన్ని చూసుకుని మురిసిపోతున్నావు. ఆ మత్తులో పడిపోయి నీ జీవితం యొక్క అసలైన లక్ష్యం ఏమిటో, చరమ గమ్యం ఏమిటో పూర్తిగా మరిచిపోయావు. మరి ఈ భవసాగరాన్ని నువ్వు ఎలా దాటగలవు? ఎప్పుడూ ఈ జనన మరణ చక్రంలోనే ఉండిపోతావా? దీని నుంచి ఎలా బయటపడతావు అని పదే పదే గట్టిగా ప్రశ్నించింది. ఒక సాధారణ చిలుక అలా వేదాంతం మాట్లాడడం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. ఆ మాటలు విని ఆయన మనసులో తీవ్రమైన అలజడి మొదలైంది. ఒక పక్షి ఇలా మాట్లాడడమేమిటి? బహుశా సాక్షాత్తు ఆ శుకమహర్షి నా మీద కరుణతో నా అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఈ చిలుక రూపంలో వచ్చి నన్ను ఇలా హెచ్చరిస్తున్నారేమో అని రాజు తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. రాజు అలా ఆలోచిస్తుండగానే వెనుకపడిపోయిన ఆయన సైనికులు
రాజును వెతుక్కుంటూ అక్కడికి చేరుకున్నారు. వారి అలికడి వినగానే ఆ చిలుక వెంటనే అక్కడి నుంచి ఎగిరిపోయి అదృశ్యమైపోయింది. కానీ ఆ చిలుక అడిగిన ప్రశ్నలు మాత్రం రాజు మనస్సును తొలిచివేస్తూనే ఉన్నాయి. వేట ముగించుకుని రాజధానికి చేరుకున్న హద్దధన్వుడు ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకుండా తీవ్రమైన ఆలోచనల్లో పడిపోయి చాలా దిగులుగా ఉండిపోయాడు. ఆయన అలా బాధపడుతున్న సమయంలో అనుకోకుండా ఒకరోజు మహాతపస్వి అయిన వాల్మీకి మహర్షి ఆయన రాజభవనానికి వచ్చాడు. రాజు వెంటనే ఎదురెళ్ళి ఎంతో భక్తి శ్రద్ధలతో మహర్షికి పాదపూజ చేసి ఉచితాసనం కల్పించి ఘనంగా గౌరవించాడు. రాజు ముఖంలోని దిగులును పసిగట్టిన వాల్మీకి మహర్షి, హద్దధన్వా, ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా ఉండే నువ్వు ఈరోజు ఎందుకింత దిగులుగా ఉన్నావు? నీ మనసులో ఏదో పెద్ద సందేహం నిన్ను తీవ్రంగా సతమతం చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది. నీ సమస్య ఏమిటో నాకు వివరంగా చెప్పు. నీ సందేహాన్ని తీర్చడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను అని అడిగాడు. అప్పుడు రాజు అడవిలో జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లు మహర్షికి వివరించి ఆ చిలుక పలికిన మాటలను యథాతథంగా చెప్పాడు. అంతా ఓపికగా విన్న వాల్మీకి మహర్షి చిరునవ్వు నవ్వి రాజుతో ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఓ రాజా, జాగ్రత్తగా విను. నీకు ఈ జన్మలో ఎందుకిలాంటి పరిస్థితి ఎదురైందో తెలియాలంటే నీ పూర్వజన్మ గురించి నువ్వు తెలుసుకోవాలి. నీ పూర్వజన్మలో నువ్వు ఒక గొప్ప బ్రాహ్మణ కుటుంబంలో జన్మించావు. అప్పుడు నీ పేరు సుదేవుడు. నువ్వు చాలా ధార్మికుడివి, దేవుని పట్ల ఎంతో భక్తి ప్రపత్తులు కలిగిన వాడివి. నీ భార్య పేరు గౌతమి. ఆమె సాక్షాత్తు ఆ గౌతమ మహర్షి కూటరు. మీరిద్దరూ గృహస్థాశ్రమానికి సంబంధించిన అన్ని ధర్మాలను ఎంతో నిష్ఠగా, పద్ధతిగా పాటించేవారు. మీకు ఎలాంటి లోటు లేదు. కానీ ఒక్క సంతానం మాత్రం కలగలేదు. పిల్లలు లేరన్న బాధ నిన్ను రోజురోజుకు కుంగదీసింది. ఒకరోజు ఆ బాధను భరించలేక నీ భార్య గౌతమితో ఇలా అన్నావు, ఓ గౌతమి, వంశాన్ని నిలబెట్టడానికి పుత్రులు లేనప్పుడు ఈ మానవ జన్మ ఎందుకు? ఇది పూర్తిగా వ్యర్థం. అందుకే నేనింక బ్రతకదలుచుకోలేదు. వెంటనే ప్రాణాలు విడిచిపెట్టాలనుకుంటున్నాను అని ఎంతో ఆవేదన చెందావు. ఆ మాటలు విన్న గౌతమి కంగారుపడి, ఓ నాథా, దయచేసి అలాంటి అమంగళకరమైన మాటలు మాట్లాడవద్దు. మీరు గొప్ప వైష్ణవులు కదా. ఇలాంటి కష్ట సమయాల్లోనే మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. మీకు నిజంగానే పుత్రుడు కావాలనే కోరిక అంత బలంగా ఉంటే ఆ జగన్నాథుడిని ఆశ్రయించండి. ఆయన్ని ప్రార్థించి ఆయన మెప్పు పొంది పుత్ర సంతానాన్ని వరంగా అడగండి. అంతేకాని ఇలా ప్రాణాలు తీసుకోవడం పిరికితనం అని ఎంతో ధైర్యం చెప్పింది. భార్య మాటలు విన్న సుదేవుడికి జ్ఞానోదయమయ్యింది. వెంటనే బయలుదేరి పవిత్రమైన తామ్రపర్ణి నది ఒడ్డుకు చేరుకుని శ్రీహరి గురించి ఏకంగా 4000 సంవత్సరాల పాటు కఠోరమైన తపస్సు చేశాడు. అతని దీక్షకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం మీద అధిరోహించి సుదేవుడికి ప్రత్యక్షమయ్యాడు. 4 చేతులతో శంఖ, చక్ల, గద, పద్మాలను ధరించిన ఆ శ్రీహరి దివ్య మంగళ రూపాన్ని చూడగానే సుదేవుడు ఆనందంతో ఉప్పొంగిపోయి స్వామి పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు శ్రీహరి చిరునవ్వుతో, ఓ సుదేవా, ఇన్ని వేల సంవత్సరాలుగా నువ్వు చేసిన కఠోర తపస్సుకు నేను చాలా సంతోషించాను. నీకేం వరం కావాలో కోరుకో, నేను ప్రసాదిస్తాను అని అన్నాడు. అందుకు సుదేవుడు దోసుకులి ఉళ్ళి, ఓ స్వామి, నాకు వేరే ఏ కోరిక లేదు. నాకు ఒక సత్పుత్రుణ్ణి ప్రసాదించండి చాలు అని వేడుకున్నాడు. ఆ మాట వినగానే శ్రీహరి ముఖంలో కాస్త గంభీరత చోటు చేసుకుంది. ఓ సుదేవా, నేను నీకు ఏమడిగినా ఇస్తాను. కానీ ఇది మాత్రం కుదరదు. నీ ప్రారబ్ధ కర్మ చాలా కఠినంగా ఉంది. ఆ కర్మ ప్రకారం ఈ జన్మలో మాత్రమే కాదు, రాబోయే 7 జన్మల వరకు కూడా నీ తలరాతలో పుత్ర సంతాన యోగమే లేదు. కాబట్టి దయచేసి మరేదైనా వరం కోరుకు అని చెప్పాడు. ఈ మాటలు వినగానే సుదేవుడి గుండె పగిలి అక్కడికక్కడే స్పృహ తప్పిపడిపోయాడు. ఆ దృశ్యాన్ని పక్కనే ఉండి చూస్తున్న గరుత్మంతుడి మనసు కరిగి సుదేవుడి పట్ల ఎంతో జాలి కలిగింది. వెంటనే గరుత్మంతుడు మహావిష్ణువు పాదాలపై పడి తన స్వామిని ఎన్నో విధాలుగా బతిమలాడాడు. గరుత్మంతుడి ప్రార్థనలు విన్న మహావిష్ణువు కరుణించి వాళ్ళకి పుత్రుణ్ణి ప్రసాదించే ఆ శక్తిని గరుత్మంతుడికే ఇచ్చేశాడు. అప్పుడు గరుత్మంతుడు స్వయంగా వెళ్ళి సుదేవుడికి సపర్యలు చేసి స్పృహలోకి తెచ్చాడు. గరుత్మంతుడు సుదేవుడితో ఇలా అన్నాడు, ఓ అదృష్టవంతుడా, నా స్వామి ఆజ్ఞ మేరకు నీకొక వరాన్ని ప్రసాదిస్తున్నాను.
అతి త్వరలోనే నీ భార్య ఒక అద్భుతమైన పుత్రుడికి జన్మనిస్తుంది. ఆ పిల్లవాడు సాధారణమైన వాడు కాదు, ఏకంగా నా అంతటి అపారమైన జ్ఞానం కలిగిన వాడవుతాడు. ఆ విధంగా ఆశీర్వదించిన తర్వాత శ్రీహరి గరుత్మంతుడు తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత గౌతమి ఒక తేజస్వంతమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలుడికి సుఖదేవుడు అని పేరు పెట్టారు. గరుత్మంతుడి ఆశీర్వాదం వల్ల సుఖదేవుడు చిన్నతనం నుంచే ఎన్నో దైవిక లక్షణాలతో పెరిగాడు. చదువులో, సంస్కారంలో గురువులను, పెద్దలను ఎప్పుడూ సంతోషపెట్టేవాడు. ఒకరోజు ఆ బ్రాహ్మణ దంపతుల ఆశ్రమానికి దేవల మహర్షి వచ్చాడు. సుదేవ, గౌతమి దంపతులు ఆయనకి ఉచితాసనమిచ్చి ఘనంగా సత్కరించారు. ఆ చిన్నారి సుఖదేవుడు కూడా వచ్చి మహర్షికి పాదాభివందనం చేశాడు. ఆ బాలుడి తేజస్సు చూసి మహర్షి మురిసిపోయాడు. కానీ వెంటనే ఆయన ముఖం తీవ్రమైన ఆలోచనతో గంభీరంగా మారిపోయింది. దేవలుడు వాళ్ళిద్దరినీ చూసి, ఈ బాలుడికి అన్ని అద్భుతమైన లక్షణాలే ఉన్నాయి, కానీ ఇతని జాతకంలో ఒక అతిపెద్ద గండం పొంచి ఉంది. ఇతనికి 12 ఏళ్లు వచ్చేసరికి నీళ్లలో మునిగి చనిపోతాడు. ఇది జలగండం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ భయంకరమైన మాటలు వినగానే ఆ దంపతుల గుండెలు పగిలిపోయాయి. పుట్టెడు దుఃఖంతో వాళ్ళు అహర్నిశలు కృశించిపోయారు. కానీ ఆ దయాసాగరుడైన శ్రీకృష్ణుడి నామాన్ని నిరంతరం జపిస్తూ రోజులు గడుపుతూ వచ్చారు. ఆ మహర్షి చెప్పినట్లుగాని సుఖదేవుడికి 12 ఏళ్లు వచ్చాయి. ఒకరోజు అతను తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ దగ్గరలోని సరస్సులో స్నానం చేయడానికి వెళ్ళాడు. ఎవరికీ ఏమీ అర్థమయ్యేలోపే సుఖదేవుడు నీళ్లలో మునిగిపోయి ప్రాణాలు విడిచాడు. భయపడిపోయిన స్నేహితులు పరుగు పరుగున వచ్చి ఈ ఘోరమైన వార్తలు తల్లిదండ్రులకు చెప్పారు. ఆ వార్త వినగానే వాళ్ళు గుండెలు బాదుకుంటూ బిగ్గరగా ఏడుస్తూ సరస్సు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. నీళ్లల్లో పడి ఉన్న తమ ముద్దుల కుమారుని శవాన్ని పట్టుకుని ఆ శవానికి ముద్దులు పెడుతూ పిచ్చివాళ్లలా దుఃఖించారు. నాయనా, నువ్వు గనుక ఇప్పుడు లేచి మాతో మాట్లాడకపోతే ఇక్కడే నీ పక్కనే మేము కూడా మా ప్రాణాలు వదిలేస్తాం అని భీష్మించుకు కూర్చున్నారు. అలా కుమారుని శవం దగ్గరే ఉండి ఏడుస్తూనే నిరంతరాయంగా శ్రీహరినామాన్ని జపించడం ప్రారంభించారు. సరిగ్గా ఆ సమయంలో అకాలంగా భయంకరమైన వర్షం, పెనుగాలులు వచ్చాయి. వాళ్ళు కూర్చున్న ప్రాంతమంతా పూర్తిగా నీళ్లతో నిండిపోయింది. అయినా సరే వాళ్ళు ఏమాత్రం చలించలేదు. చలికి వణుకుతున్నా, వరద నీరు చుట్టుముడుతున్నా అవేమీ పట్టించుకోకుండా తమ కుమారుని కొరకు ఏడుస్తూ ఆ శ్రీహరినామాన్ని జపిస్తూనే ఉన్నారు. అలా అన్నపానీయాలు లేకుండా హరినామ స్మరణ చేయడంలో ఏకంగా 1 నెల రోజులు గడిచిపోయాయి. వాళ్ళకి తెలియని ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, వాళ్ళు అలా హరినామ జపం చేసిన ఆ నెల రోజులు సాక్షాత్తు పరమ పవిత్రమైన పురుషోత్తమ మాసం. ఎటువంటి ఉద్దేశం లేకుండానే అనుకోకుండా వాళ్ళు ఆ పురుషోత్తమ మాస వ్రతాన్ని ఆచరించారు. వాళ్ళ దీక్షకు సాక్షాత్తు ఆ భగవానుడైన శ్రీకృష్ణులు ఎంతో సంతోషించాడు. వెంటనే అక్కడికక్కడే ప్రత్యక్షమవ్వగానే ఆ వర్షం, గాలి అన్నీ వెంటనే ఆగిపోయాయి. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడిని తమ కళ్ళ ముందు చూసేసరికి ఆ దంపతులు కుమారుడి శవాన్ని పక్కన పెట్టి స్వామి పాదాలపై పడి భక్తితో ప్రణామాలర్పించారు. శ్రీకృష్ణుడు వాళ్ళని చూసి, ఓ సుదేవా, మీరిద్దరూ నాకు అత్యంత ప్రీతిపాత్రమైన పురుషోత్తమ మాసాన్ని ఆచరించి నన్నెంతగానో సంతోషపెట్టారు. అందుకే నీ కుమారుడైన సుఖదేవుడు ఏకంగా 12,000 సంవత్సరాల పాటు మీతో ఈ లోకంలో జీవిస్తాడు. మీకు జీవితాంతం సుఖ సంతోషాలను ఇస్తాడు. మీ జీవిత చరమాంకంలో మీరంతా కలిసి నా గోలోక ధామానికి చేరుకుంటారు అని ఆశీర్వదించారు. ఆ మాటలు పూర్తి కాగానే మరణించిన సుఖదేవుడు నిద్రలోంచి లేచినట్లుగా లేచి కూర్చున్నాడు. ఆ అద్భుతాన్ని చూసి బ్రాహ్మణ దంపతులు ఎంతో సంతోషించారు. దేవతలు ఈ దృశ్యాన్ని చూసి పూలవాన కురిపించారు. అయితే ఇదంతా చూస్తున్న సుదేవుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. నేను ఎన్నో ఏళ్లు తపస్సు చేసినప్పుడు పుత్రుడిని ఇవ్వలేదు కదా, కానీ ఇప్పుడు ఏకంగా చనిపోయిన కుమారుడినే తిరిగి ఎందుకు బతికించారు అని శ్రీహరిని అడిగాడు. భక్త సులభుడైన ఆ శ్రీహరి ఇలా సమాధానం చెప్పాడు. ఓ బ్రాహ్మణ, నా మనసు ఎందుకు ఇంతలా కరిగిపోయిందో నీకు తెలియదా? మీరిద్దరూ పరమ పవిత్రమైన పురుషోత్తమ మాస వ్రతాన్ని ఎంతో నిష్ఠతో పాటించారు. మీరు దుఃఖంలో ఉండి ఏడుస్తూ నా నామాన్ని జపించిన ఆ సమయం అంతా పురుషోత్తమ మాసమే.
పూర్వం ఒకసారి బ్రహ్మదేవుడు వేదాలలో చెప్పబడిన దానాలు, ధర్మాలు, తపస్సులు వాటన్నింటికంటే ఏది గొప్పదని లెక్కించి చూడగా అన్ని వైదిక కర్మల కంటే ఈ పురుషోత్తమ మాసమే గొప్పదని తేలింది. ఏ మానవుడైతే ఈ పురుషోత్తమ మాసాన్ని భక్తి శ్రద్ధలతో పాటిస్తాడో అతడే ఈ ముల్లోకాలలో పరమ అదృష్టవంతుడు. మరణించిన తర్వాత నేరుగా నా దివ్యధామానికి చేరుకుంటాడు అని చెప్పి శ్రీకృష్ణుడు అదృశ్యమయ్యాడు. ఈ కథనంతా హదధ్రన్వుడికి ఎంతో ఓపికగా వివరించిన వాల్మీకి మహర్షి ఆ తర్వాత రాజుతో గంభీరంగా ఇలా అన్నాడు: ఓ రాజా, ఇప్పుడు నీ ప్రశ్నకు నేను సమాధానం చెబుతున్నాను. అడవిలో నీకు వేదాంతం చెప్పి సలహా ఇచ్చిన ఆ చిలుక మరెవరో కాదు, పూర్వజన్మలో నీ సొంత కుమారుడైన ఆ సుఖదేవుడే. ఆ సుఖదేవుడు భగవంతుని కృప వల్ల ఎప్పుడో ముక్తిని పొందాడు. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఒక రాజుగా చిక్కుకొనిపోయిన నిన్ను చూసి జాలిపడ్డాడు. త్వరలోనే రాబోతున్న ఆ పురుషోత్తమ మాసంలో పురుషోత్తముడైన ఆ శ్రీకృష్ణుడిని ఎలా పూజించాలో నీ బాధ్యతను నీకు గుర్తు చేయడానికే ఆ చిలుక నీ దగ్గరకు వచ్చింది. దానివల్ల నువ్వు ఆ భగవంతుని సన్నిధిని సులభంగా చేరుకుంటావు అని చెప్పాడు మహర్షి. వాల్మీకి మహర్షి చెప్పిన ఈ అద్భుతమైన పూర్వజన్మ వృత్తాంతం విన్న హదద్రన్వ మహారాజు మనసులోని భారమంతా తొలగిపోయింది. తన జన్మ రహస్యం భగవంతుని లీల అర్థం కావడంతో మహర్షి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పటి నుండి మహారాజు తన రాజధర్మాన్ని నిర్వర్తిస్తూనే శ్రీకృష్ణుని మీద అచంచలమైన భక్తితో ఆ రాబోతున్న ఆ పురుషోత్తమ మాసం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ భగవంతుని ధ్యానంలో తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి పేరు శాంతిపురం. అక్కడ రాఘవయ్య అని ఒక నిరుపేద రైతు నివసిస్తూ ఉండేవాడు. రాఘవయ్యకు సాక్షాత్తు ఆ సిరి సంపదల తల్లి మహాలక్ష్మీదేవి అంటే అపారమైన భక్తి. తనకున్న ఆ 1 ఎకరా పొలంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు వచ్చినా అతను ఎప్పుడూ ఆ తల్లిని విస్మరించేవాడు కాదు. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాదులు ముగించుకుని ఇంటి ముందున్న లక్ష్మీదేవి పటానికి భక్తితో పూజ చేసేవాడు. తల్లి, నాకున్న ఈ చిన్ని పొలమే నాకు ఆధారం. నా కూతురే నా సర్వస్వం. మమ్మల్ని నీ చల్లని చూపుతో కాపాడు అని నిత్యం వేడుకునేవాడు. పొలం పనులకు వెళ్లే ముందు ఆ తల్లి పాదాల దగ్గర పెట్టిన అక్షింతలు తలపై వేసుకుని వెళ్లడం అతనికి అలవాటు. అతనికి ఒకే ఒక కూతురు అంజలి. రాఘవయ్య భార్య పేరు సీతమ్మ. సీతమ్మ ఎంతో గుణవంతురాలు. కానీ దురదృష్టవశాత్తు ఒక తీవ్రమైన అనారోగ్యంతో ఆమె మరణిస్తుంది. అప్పట్నుండి రాఘవయ్యకు తన కూతురు అంజలియే సర్వస్వం. అంజలిని ఎంతో గారాబంగా కంటికి రెప్పలా చూసుకునేవాడు. అమ్మలేని లోటు తెలియకుండా ఆమెను పెంచి పెద్ద చేశాడు. ఒకరోజు ఉదయాన్నే అంజలి వంటింట్లో ఏదో చేస్తూ ఉండగా రాఘవయ్య అక్కడికి వస్తాడు. అంజలిని చూసి, అమ్మా అంజలి, ఏం చేస్తున్నావు తల్లి అని అడుగుతాడు. దానికి అంజలి చిరునవ్వుతో, ఏముంది నాన్న, నీకోసం వంట చేస్తున్నాను. ఈరోజు నువ్వు పట్టణానికి వెళ్ళి కూరగాయలు అమ్మాలి కదా, అందుకే నీకు ఆలస్యం కాకూడదని నేనే వంట మొదలుపెట్టాను అని చెప్తుంది. రాఘవయ్య కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఎందుకు తల్లి నీకీ శ్రమ? హాయిగా కాలేజీకి వెళ్ళి చదువుకోవచ్చు కదా, ఇంట్లో పనులన్నీ నేనే చూసుకుంటాను కదా అని అంటాడు. కానీ అంజలి వినదు. నాన్న, ఇన్నాళ్ళు నువ్వే అన్ని పనులు చేశావు. కనీసం ఈరోజు నా చేతి వంట తినివెళ్ళు. అసలు నన్ను వంటగదిలోకి కూడా రానివ్వవు. అందుకే నువ్వు నిద్రలేవకముందే పని మొదలుపెట్టాను అని మొండికేస్తుంది. రాఘవయ్య ఆమెను దగ్గరకు తీసుకుని, నువ్వింకా చిన్నపిల్లవి తల్లి, కాలేజీ చదువులో బిజీగా ఉంటావు. నీకు ఏ కష్టం కలగకూడదని నా కోరిక అని అంటాడు. అప్పుడు అంజలి తన స్నేహితురాలు వాణి గురించి చెబుతూ, నాన్న, మా స్నేహితురాలు వాణి ఎప్పుడూ ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళింట్లో వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక పని చెబుతూనే ఉంటారట. కానీ నువ్వు మాత్రం నన్ను మహారాణిలో చూసుకుంటున్నావు అని అంటుంది. రాఘవయ్య నవ్వి, మీ అమ్మ పోతూ పోతూ నిన్ను నా చేతుల్లో పెట్టి వెళ్ళింది. నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. పైగా త్వరలోనే నీకు పెళ్లి చేసి పంపాలి. అత్తగారింట్లో పనులు తప్పవు కదా, అందుకే ఇక్కడున్నన్ని రోజులు హాయిగా ఉండు అని చెప్తాడు. ఆ మాటలకు అంజలి సిగ్గుపడుతూ, సరే నాన్న, నీకోసం కిచిడీ చేశాను, ఈ క్యారేజ్ పట్టుకెళ్ళు, మధ్యాహ్నం మొత్తం తినాలి అని గట్టిగా చెప్తుంది. రాఘవయ్య ఆ ప్రేమతో చేసిన వంటను, పండిన కూరగాయలను తీసుకుని పట్టణానికి వెళ్తాడు. అంజలి కాలేజ్కి వెళ్తుంది. ఆ రోజంతా కష్టపడి కూరగాయలు అమ్మగా వచ్చిన డబ్బులతో సంతోషంగా ఇంటికి తిరిగొస్తుంటాడు రాఘవయ్య.
కానీ మార్గమధ్యలో ఒక వేగంగా వచ్చిన వాహనం అతన్ని ఢీకొంటుంది. ఆ ప్రమాదంలో రాఘవయ్య కాలుకు తీవ్రమైన గాయమవుతుంది. ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత ఇంటికి వస్తాడు. కానీ దురదృష్టవశాత్తు అతను ఒక కాలును కోల్పోయి కుంటివాడిగా మారిపోతాడు. మంచానికే పరిమితమైన తండ్రిని చూసి అంజలి తల్లడిల్లిపోతుంది. నాన్న, ఏంటి ఇలా జరిగింది? ఆ దేవుడికి మన మీద కరుణే లేదా? చిన్నప్పుడే అమ్మని తీసుకెళ్లాడు, ఇప్పుడు నిన్ను ఇలా చేశాడు అని ఏడుస్తుంది. రాఘవయ్య ఆమెను ఓదారుస్తూ, ఏమీ కాదు తల్లి, ఇది చిన్న గాయం, త్వరలోనే మయమవుతుంది అని అబద్ధం చెప్తాడు. కానీ డాక్టర్ మాత్రం 6 నెలల దాకా రాఘవయ్య లేవలేడని స్పష్టం చేస్తాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అంజలి తండ్రికి సేవలు చేస్తూ ఇంటిని కనిపెట్టుకొని ఉంటుంది. ఒకరోజు వారి ఇంటికి సంబంధాలు కుదిర్చే మల్లికార్జున అనే వ్యక్తి వస్తాడు. మల్లికార్జునుని చూడగానే రాఘవయ్య ఏంటి విశేషం అని అడుగుతాడు. మల్లికార్జున ముఖంపై పెద్ద నవ్వుతూ, రాఘవయ్య, నీ కూతురు అంజలికి ఒక అద్భుతమైన సంబంధం వచ్చింది. అబ్బాయి అమెరికాలో ఉంటాడు, మంచి కుటుంబం, కానీ కట్నం కొంచెం ఎక్కువగా అడుగుతున్నారు. సుమారు 5 లక్షలు ఇవ్వాలి అని చెప్తాడు. ఆ మాట వినగానే రాఘవయ్య కళ్ళలో వెలుగు కనిపిస్తుంది. నా కూతురు అమెరికా వెళ్తుందా? అంతకంటే నాకేం కావాలి? 5 లక్షలు ఎలాగోలా సర్దుబాటు చేస్తాను అని అంటాడు. అంజలి మాత్రం వద్దని వారిస్తుంది. నాన్న, మన దగ్గర అంత డబ్బు లేదు, నువ్విలా మంచంపై ఉన్నావు, ఇప్పుడు ఈ పెళ్లి అవసరమా అని అడుగుతుంది. కానీ రాఘవయ్య పట్టుబడతాడు. నా దగ్గర ఇప్పటికీ 3 లక్షలున్నాయి తల్లి, మిగిలిన 2 లక్షలు ఈ ఎకరా పొలంలో మళ్లీ కూరగాయలు పండించి సంపాదిస్తాను, నువ్వు సుఖంగా ఉండాలి అని చెప్తాడు. మరుసటి రోజు నుండి రాఘవయ్య తన కుంటికాలతోనే పొలంలోకి వెళ్తాడు. పొలమంతా కలుపు మొక్కలతో, పిచ్చి చెట్లతో నిండిపోయి ఉంటుంది. ఒక్క కాలుతో నిలబడడమే కష్టంగా ఉన్న రాఘవయ్య పట్టుదలతో కలుపు మొక్కలు పీకడానికి ప్రయత్నిస్తాడు. కానీ శారీరక బలహీనత వల్ల తూలి కింద పడిపోతాడు. అది చూసిన అంజలి పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న, నీకు దండం పెడతాను, ఇదంతా వద్దు, మనం పేదవాళ్లమే అయినా ఇలా సంతోషంగా ఉండామని బ్రతిమాలుతుంది. ఆ రాత్రి రాఘవయ్యకు నిద్ర పట్టదు. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా ఇంటి ముందర ఉన్న చిన్న వేప చెట్టు కింద కూర్చుని, తల్లి మహాలక్ష్మి, లోకానికి అన్నం పెట్టే రైతును నేను, ఈరోజు నా కూతురి జీవితం కోసం నేను ఏమీ చేయలేకపోతున్నాను, నువ్వే దిక్కు తల్లి అని మనసారా ప్రార్థిస్తాడు. రాఘవయ్య నిష్కల్మషమైన భక్తికి, ఆ తండ్రి ఆవేదనకు అలక్ష్మి హారిణి అయిన మహాలక్ష్మీదేవి కరిగిపోతుంది. ఆ అర్ధరాత్రి సమయంలో ఊరంతా నిద్రపోతున్న వేళ సాక్షాత్తు ఆ సిరి సంపదల తల్లి మహాలక్ష్మి రాఘవయ్య పొలంలో ప్రత్యక్షమవుతుంది. ఆమె కరుణా కటాక్షంతో ఆ బీడు పడిపోయిన పొలం ఒక్క నిమిషంలో స్వర్గంలా మారిపోతుంది. లక్ష్మీదేవి తన అమృత హస్తాలతో ఆ నేలను తాకగానే అక్కడ అద్భుతమైన పచ్చని కూరగాయల తోట వెలుస్తుంది. సాధారణంగా పండే వాటికంటే 10 రెట్లు ఎక్కువ పరిమాణంలో ఎంతో రుచికరమైన, నాణ్యమైన కూరగాయలు రాత్రికి రాత్రే పండిపోతాయి. ఆ పొలం నుండి ఒక దివ్యమైన సువాసన వెదజల్లుతుంది. తెల్లవారక ముందే ఆ తల్లి మాయమైపోతుంది. మరుసటి రోజు ఉదయం రాఘవయ్య దిగులుగా పొలం వైపు వెడతాడు. అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి అతను తన కళ్లను తనే నమ్మలేకపోతాడు. నిన్నటి వరకు కలుపు మొక్కలతో ఉన్న పొలం ఈరోజు రంగురంగుల కూరగాయలతో కళకళలాడుతోంది. అనపకాయలు, వంకాయలు, టమాటాలు అన్నీ ఎంతో పెద్దవిగా మెరుస్తూ కనిపిస్తాయి. రాఘవయ్య ఆనందానికి అవధులు లేవు. ఇది ఖచ్చితంగా ఆ మహాలక్ష్మీదేవి మహిమే అని గ్రహించి నేలకు మొక్కి కన్నీరు మున్నీరు అవుతాడు. అంజలి కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వింతను చూసి ఆశ్చర్యపోతుంది. ఆ కూరగాయలను మార్కెట్కు తీసుకెళ్లగా వాటి నాణ్యత చూసి జనం ఎగబడికుంటారు. ఒక్క రోజులోనే రాఘవయ్యకు ఊహించని విధంగా భారీ ఆదాయం వస్తుంది. ఆ విధంగా పొలంలో పండిన పంటను అమ్మి పెళ్లికి కావాల్సిన 5 లక్షలే కాకుండా మరికొంత డబ్బును కూడా సంపాదిస్తాడు. ఆ డబ్బుతో అంజలి పెళ్లిని అత్యంత వైభవంగా జరిపిస్తాడు. అంజలి అమెరికా వెళ్ళి సుఖంగా ఉంటుంది. అంజలి వెళ్ళిన తర్వాత కూడా రాఘవయ్య ఆ పొలాన్ని ఎంతో భక్తితో చూసుకుంటూ వచ్చిన లాభంతో ఊరిలో పేదవారికి సహాయం చేస్తూ ప్రతినిత్యం లక్ష్మీదేవిని తలుచుకుంటూ గడుపుతాడు. మనిషికి పట్టుదల, దైవంపై నమ్మకం ఉంటే ఆ లక్ష్మీదేవి కరుణ ఎప్పుడూ ఉంటుందని రాఘవయ్య జీవితం నిరూపించింది. ఆ తల్లి దయ వల్ల రాఘవయ్య కాలు కూడా క్రమంగా నయమయ్యి అతను మళ్లీ ఆరోగ్యవంతుడిగా మారి తన శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతాడు. ఏ తండ్రైతే తన కూతురి కోసం సర్వస్వాన్ని ధారపోస్తాడో అటువంటి వారికి ఆ దైవం ఎప్పుడూ తోడుంటుందని ఈ కథ ద్వారా మనకు తెలుస్తోంది. అలాగే అధిక మాసం పూర్తయ్యేలోపు ఈ పురాణ కథను వింటే చాలు,
మీ కష్టాలు సమస్యలు పోతాయి. అదృష్టం మీ తలుపు తట్టినట్లే. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఒకసారి నారదుడు అధిక మాసం యొక్క ప్రాముఖ్యత గురించి విష్ణుమూర్తిని అడిగాడు. అప్పుడు నారాయణుడు నారదుడికి ఇలా చెప్పటం ప్రారంభించారు. ఓ నారద, అధిక మాసం అంటే నాకు చాలా ఇష్టమైన మాసం. అందుకే దీనికే పురుషోత్తమ మాసం అనే పేరు వచ్చింది. ఈ ప్రపంచంలో పురుషోత్తమ మాసానికి సమానమైనది ఏదీ లేదు. 1000 జన్మలు తీవ్ర తపస్సు చేసినా కూడా వచ్చే ఫలితం ఒక్క అధిక మాసం ఆచరించటంతో సమానం కాదు. దీనికి సంబంధించిన ఒక కోతి కథ ఉంది. ఆ కోతి అధిక మాసంలో కేవలం 3 రోజులు పవిత్ర నదీ స్నానం చేయటం వల్ల గోలోక ప్రాప్తి పొందింది. దాని 1,000,000 జన్మల పాపాలు కూడా నశించిపోయాయి అని అన్నాడు. ఆ మాట విన్న నారదుడు విష్ణుమూర్తిని ఇలా ప్రశ్నించారు. ఓ మహాదేవ, దయచేసి ఆ కోతి పూర్వజన్మ గురించి తెలియజేయండి. ఆ కోతి ఎవరు? అధిక మాసంలో ఎక్కడ ఎలా పవిత్ర నదీ స్నానం చేసింది? ఆ మాసంలో కోతి ఏమి తింటూ ఉండింది? తెలియకనే అధిక మాసాన్ని పాటించటం వల్ల అది ఎలాంటి ఫలితం పొందింది అని నారదుడు నారాయణ్ణి అడిగాడు. అప్పుడు విష్ణువు ఇలా చెప్పాడు. నారద, కేరళ రాష్ట్రంలో ఒక పిసినారి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు చిత్రశర్మ. కానీ అతని పిసినారితనం, క్రూరత్వం వల్ల ప్రజలు అతన్ని కాందర్య అంటే లోభి అని పిలిచేవారు. అతని ప్రజలు గ్రామం నుంచి గెంటివేయటం వల్ల అడవికి వెళ్ళిపోయాడు. చిత్రశర్మ అక్కడ ఒక పుణ్యాత్ముడైన తోటమాలితో స్నేహం చేశాడు. కొద్ది రోజులకు ఆ తోటమాలి తీర్థయాత్రలు చేయదలిచి తన తోట చూసుకోమన్నాడు. చిత్రశర్మ సరే చూసుకుంటాను అని చెప్పి తోటమాలిని తీర్థయాత్రలకు పంపివేశాడు. అతను వెళ్ళిన తర్వాత చిత్రశర్మ తోటలోని మంచి పండ్లన్నిటినీ కూడా కోసుకుని తినేసేవాడు. తోటమాలి తిరిగి వచ్చి పండ్లన్నీ ఏమయ్యాయని అడుగగా చిత్రశర్మ కోతులు, పక్షులు వచ్చి తోటలోని పండ్లు తిని తోటను నాశనం చేశాయని చెప్పాడు. తోటమాలిని మోసం చేసిన కారణం చేత చిత్రశర్మ చనిపోయాక కోతి శరీరాన్ని పొందాడు. చిత్రశర్మ అంత పాపాత్ముడైనప్పటికీ ఆ జన్మలో అతను కొంచెం పుణ్యం కూడా చేశాడు. అదేమిటంటే ఒక వర్తకుడు పురుషోత్తమ మాసం ఆచరించి ఉద్యాపన చేశాడు. ఆ వర్తకుడు ఎంతో చక్కగా ఆ పవిత్ర మాసాన్ని ఆచరించాడు. అతని నుంచి డబ్బు పొందాలనే ఆశతో చిత్రశర్మ కూడా పురుషోత్తమ మాసాన్ని ఆచరించాడు. కాబట్టి కోతి జన్మ ఎత్తిన మృగతీర్థం అనే పవిత్ర నది ఒడ్డున జన్మించాడు చిత్రశర్మ. మృగతీర్థం చాలా అందమైన స్థలం. పండ్లు, పూల తోటతో నిండి ఉండేది. ఆ సరస్సులోని నీళ్లు చల్లగా, తీయగా, ఆరోగ్యకరంగా ఉండేవి. ఆ స్థలం అందమైనది, పవిత్రమైనది. ఎందువలనంటే అది రామచంద్రుడు వానరసేన సేవకు సంతోషించి అవి ఆనందించడానికి వాటికి కానుకగా ఇవ్వబడిన చోటు. ఈ కోతి పుట్టినప్పటికీ పిత్త సంబంధ వ్యాధులతో బాధపడటం వల్ల ఏమీ తినలేకపోయేది. కానీ దాని జాతి లక్షణం మూలంగా పండ్లు తెంపి కొరికి పారవేసేది. కాలక్రమంలో ఒకసారి పురుషోత్తమ మాసం మొదలయ్యింది. ఆ కోతికి అప్పుడే జబ్బు ఎక్కువై నోటిలో నుండి రక్తం కారుతూ ఏమీ తినలేక ఆ నెల పూర్తిగా ఉపవాసం చేసింది. ఆ మాసంలోనే ఒక్కసారి ఒక చెట్టు మీద నుండి మరో చెట్టుకు ఎగురుతూ మృగతీర్థంలో పడిపోయింది. ఆ తర్వాత 3 రోజులు ఆ నదిలోనే ఆ కోతి ప్రాణాలు కాపాడుకోవటం కోసం ఈదుతూ ఉంది. దానికి నదీ స్నానం చేసిన ఫలితం వచ్చింది. 5 రోజులకు అది చనిపోయింది. అధిక మాసంలో 3 రోజులు నదీ స్నానం చేసిన ఫలితం వలన వెంటనే పుష్పక విమానం వచ్చి ఆ కోతిని గోలోక ధామానికి తీసుకుపోయింది. అది చూసిన దేవతలు పురుషోత్తమ మాసాన్ని కీర్తించారు. కనుక నారద, అధిక మాసం చాలా గొప్పది అని నారదుడికి విష్ణుమూర్తి చెప్పాడు. అంతా విన్న నారద మహర్షి నారాయణుడితో ఈ విధంగా పలికాడు. ఓ నారాయణ, నా మనసు, నా హృదయం పూర్తిగా సంతృప్తి చెందాయి. ఇంకా అధిక మాసం గురించి ఎక్కువ తెలుసుకోనవసరం లేదు. నేను కూడా ఈ పురుషోత్తమ మాసాన్ని తప్పక పాటిస్తాను అని అదృశ్యమయ్యారు. కాబట్టి అధిక మాసం పూర్తయ్యేలోపు ఒక్కసారి ఈ కథలు వింటే చాలు, జన్మల పాపాలన్నీ పోతాయి. ఈ వీడియో మీ కంట పడింది అంటే అదృష్టం మీ తలుపు తట్టినట్లే.
ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ కథలను వినలేరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.